మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజా దృష్ట్యా దేవీ జగన్మాత మహావీరేణ ధీమత. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతం ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి, భోగాన్ని, మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం హనుమత్ వ్రతం ఆచరించడం. మార్గశిర త్రయోదశి నాడు సువర్చల సమేత హనుమంతుడిని కలశంలోకి ఆవాహన చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదము తీసుకొని వ్రతం పూర్తి చేసుకుంటారు. 13 ముళ్ళ తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వరుసగా చేసిన వారికి హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం. విశేషించి ఈ హనుమత్ వ్రతం నాడు స్వామికి అత్యంత ప్రీతికరమైన అప్పాలు, తమలపాకులు, సింధూరంతో పూజలు చేయుట వలన స్వామి కృప కలిగి ఆరోగ్యము, విజయము, మృత్యుభయము, విముక్తి కలుగును. శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కథ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులతో సహా ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలిగిస్తుందని, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమత్ వ్రతం. దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని, దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని, దాని ప్రభావం వలనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ఒకనాడు అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాన్ని వివరించమని అడిగాడు. ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడించాడు. తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటమేమని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడికి చెప్పి చేయించిన వ్రతం ఇదే అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతుకున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ఈ అరణ్య అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. 13 ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయడం వల్లే 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చెయ్యమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీరాముడు సీతను వెదుకుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమ, నువ్వు హనుమత్ వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు, త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివై అవుతావు అని విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పినదంతా సత్యమైనదే అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చెయ్యాలని హనుమ చెప్పాడు. పంపా నదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. 13 ముళ్ళ తోరమును పూజించి కట్టుకొన్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చెయ్యమన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు, భార్య, సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.